ఏటీవీ తెలుగు న్యూస్. నా పేరు టేకుమూరి లక్ష్మి అండి. అడవేల మండలం గుంటవేనపాలెం గ్రామం నుండి. మాది విద్యా కమిటీ వైస్ చైర్మన్ అండి. నేను స్కూల్లో పరిస్థితి అయితే అసలు చాలా బాధాకరంగా ఉందండి. చుట్టూ తుప్పలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయండి. ఏ అధికారికి చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరికి చెప్పినా ఏమి తోసినట్టుగానే ఉంటున్నారు. అటు అధికారులైనా ఉపాధ్యాయులైనా ఏమి పిల్లలు ఏది చెప్పాలనుకున్నా భయపడుతున్నారండి. ఫుడ్ విషయంలో కానీ ఏదన్నా కానీ వాళ్ళు పెట్టిన మంచిగా పెడుతున్నామని పెడుతున్నామని చెప్తున్నారు తప్ప అందులో ఏది సక్రమంగా లేదండి. బాయ్స్ టాయిలెట్ వచ్చినా బాత్రూమ్ వచ్చినా కొండకి వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ ఏది జరిగినా ఎవరు తీసుకుంటారండి రెస్పాన్సిబిలిటీ? అధికారులు న్యాయం చేస్తామని మేము ఆశిస్తున్నాము. కానండి, నా పేరు దూడి వరలక్ష్మి అండి. మాది అడవేల మండలం అల్లూరు సీతారామరాజు గారి జిల్లా అండి. గుంటవేనపాలెం అండి మా గ్రామము. మాకు ఇక్కడ జడ్బీ స్కూల్లోని మా పిల్లలకి నీటి వసతి అస్సలు లేదండి. స్కూల్లోని అన్ని నీటిలో ఒక ట్యాంక్ తోటి వాష్రూమ్స్కైనా అయ్యానండి, వంటకైనా అయ్యానండి, పిల్లలు తాగడానికైనా అయ్యానండి. సరైన ప్లే గ్రౌండ్ కూడా లేదండి ఆడుకోవడానికి. రేపు పొద్దున పడిపోతున్న పిల్లల భవిష్యత్తు ఏంటండి? కనీసం ఇంటికి వచ్చి కడుపు నిండా తిన్నాం అమ్మ ఇయ్యాల అనే రోజు కూడా లేకుండా పోయిందండి మా దుస్థితి. పై అధికారులు దీన్ని మా సమస్యను మీరు తీసుకొని ఒక పరిష్కారం ఇస్తారని నేను కోరుకుంటున్నానండి. పిల్లలు ఒకటే చెప్తున్నారండి, నేను ఫుడ్ బాగుంటా లేదని చెప్తున్నారండి. టాయిలెట్స్ లేనండి లేడీస్కి బాయ్స్కి అని మాట్లాడితేనేమో కొండకి వెళ్ళమంటున్నారంటే అక్కడ పురుగు పుట్ట పడితే మా పిల్లలకి ఎవరండి బాధ్యత వహించేది? బాయ్స్కి అయితే డోర్స్ లేవండి, గర్ల్స్కి అయితే అసలే నీట్నెస్ లేదండి. ఇలాగైతే ఎలాగండి? మాట ఎత్తుంటేనేమో మేము ఎన్ని చెప్పినా కూడా మేము అన్ని బాగానే చేస్తున్నానండి, ఇక్కడ అంత సదుపాయంగా ఉంది అంటున్నారండి. గుంటవేనపాలెం అడవేల మండలం గుంటవేనపాలెం జడ్పీ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అండి నేను. అయితే ఈరోజు మేము ఈ పాఠశాల పరిశుభ్రత విషయంలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామండి. మేము ఇక్కడ స్కూల్లో గుంటవేనపాలెం స్కూల్లోని పిల్లలతోటి చాలా అధ్వానంగా మారింది పరిస్థితి. మేము ప్రధానోపాధ్యాయులు గారి దృష్టికి తీసుకెళ్ళినా సరే ఎవరు కూడా ఇక్కడ స్కూల్ చుట్టూ ఉన్న తుప్పల్ని క్లీన్ చేయించమని మేము అడిగినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. తర్వాత గ్రామంలో ఎన్ఆర్ఈజిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గారికి కానీ తర్వాత ఉన్నత అధికారులకు కానీ మేము మనం చేసుకున్నాం. అయినా సరే మా మనవని ఎవరు కూడా ఖాతరు చేయట్లేదు. అయితే మాకు కావాల్సింది ఏంటంటే ఈ రోజుని పిల్లలు పాఠశాలకు వెళ్తున్నారంటే చుట్టూ విపరీతంగా ఈ తుప్పలవి పెరిగిపోయినాయి. అంటే రేపు పొద్దున ఏదన్నా పిల్లలకి జరగడానికి జరిగితే కారకులు ఎవరు? అధికారుల, ప్రభుత్వం? ఇది ఏమన్నా గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ గోడౌన్ అనుకుంటున్నారా? గోడౌన్ అయితే ఏదన్నా వస్తువులు మనకు కావాల్సినప్పుడు తీసుకుంటాం వచ్చి. మరి పాఠశాల కదా డైలీ వచ్చే పిల్లలు కాబట్టి డైలీ పిల్లలు పాఠశాలకు వస్తున్నారు కాబట్టి రోజు తిరుగుతారు కాబట్టి ఇప్పుడు పిల్లలకి బయటికి మగ పిల్లలు కావాలంటే బయటికి టాయిలెట్ పోవాలంటే బయటికి పోవాల్సి వస్తుంది. విపరీతంగా తుప్పలు పెరిగిపోయి ఉన్నాయి. పెరిగిపోయి ఉన్న దాని మీద ఏ టైంలో ఏ పొరుగు పుట్ర కలిసిన బాధ్యత ఎవరిది? ఇది మాకు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి ఈ పరిస్థితి. తర్వాత ఏంటంటే ఇక్కడ మేము ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే నేను ఫుడ్ విషయంలో పిల్లలు చాలా తల్లిదండ్రులు కూడా చాలా మంది తల్లిదండ్రులు ఏమంటున్నారంటే మేము ఇంకా చెప్పి ఇంకా విసిగి వేజారిపోయి మేము మా పిల్లలకి మేమే క్యారెంట్ పెట్టుకుంటున్నామండి ఎందుకు వచ్చిందని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ బాధను చెప్తున్నారు. ఎందుకంటే మేము ఈ రోజుని ఈ రోజుని చైర్మన్ గా ఉండి ఈ రోజు వరకు మేము వాళ్ళ స్కూల్లో పరిస్థితిని మార్చలేకపోయాం. ఎవరు కూడా మమ్మల్ని అటు ఉపాధ్యాయులు కానీ ఇటు అధికారులు కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. పిల్లల భోజన విషయంలోని ఏ రోజైనా సరే మేము వెళ్ళినప్పుడు భోజన విషయంలో వెళ్ళినప్పుడు ఎలా ఉన్నది అని చెప్పేసి సక్రమంగా అడిగినప్పుడు ఈ ఉపాధ్యాయులు కూడా పిల్లల నోళ్ళకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు పూర్తిగా వాళ్ళ స్వేచ్ఛగా ఫ్రీగా మాట్లాడినట్లేదు ఉపాధ్యాయులు కూడా పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకి మేము సరైన భోజనం పెట్టలేకపోతున్నాం, కడుపు నిండా భోజనం చేయట్లేదు అని చెప్పేసి బాగా బాధపడుతున్నారు.